శ్రీ గురుభ్యో నమః. రేపటి రోజున దుడ్డు గణేశ్వరునికి కంచిపీఠంలో ఉత్తర పీఠాధికారి ఇచ్చుతున్నారు. దానికి మేమందరూ కూడా చాలా గర్విస్తున్నాం. మా యొక్క పూర్వజన్మ సుకృతం. ఆ దుడ్డు గణేష్ శర్మ, దుడ్డు వారి తండ్రి పేరు ధన్వంతరి. అతను దేవస్థానంలో గ్రేడ్ 1 పురోహితుడు. వారి యొక్క తండ్రి గారు దుడ్డు సుబ్రహ్మణ్యం గారు దత్తత తీసుకున్నారు. అలాగే బళ్ళమూరు సూర్యనారాయణమూర్తి గారి దౌహిత్రుడు, నాకు మేనగోళ్ళ కుమారుడు, నాకు మనవడు అవుతాడు. అలాగే ఆ యొక్క ఉత్తరపీఠాధికారి ఇవ్వడం మన అన్నవరం దేవస్థానము, ఈ తెలుగు రాష్ట్రాలు ఇద్దరు కూడా చాలా మనందరూ చాలా సుకృతం చేసుకున్నాము. ఇది మేమందరూ కూడా చాలా గర్వకారణంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు అన్నవరం దేవస్థానం నుంచి, పిఠాపు నుంచి, మన తూర్పుగోదావరి చాలామంది రేపు ఉత్తరపీఠాధికారి అట్లా ఉత్సవం చూడడానికి వెళ్ళారు. మీరందరూ కూడా కంచిలో జరిగే ఉత్సవాన్ని అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా చూసి తరించమనిగా కోరుతున్నాను. మనందరి జన్మ పూర్వజన్మ సుకృతం. అతను ఏకనిత్యగ్రాహి. ఇక్కడే అతను వాళ్ళ నాన్నగారి పాంచాన్ని వివాహం చేయించి, నేను కొంతమంది పోస్ట్ వేయించి, ఆ యొక్క కుమారుడికి కూడా ఇక్కడే 4 రోజులు ఉపనయనం చేయించి ద్వారకా తిరుమలలో తీసుకెళ్ళి అక్కడ రత్నాకర్ భట్ గారి యొక్క సెలక్షన్ ఘనపడి విద్యాభ్యాసం చేయించి తదుపరి భాషల్లో ఘనపడిగా అయిన తర్వాత అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత పెదప కంచివారు తీసుకువెళ్ళి షట్శాస్త్రాలు అన్నీ చెప్పించి వారి పీఠాధిపతి తీసుకోవడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. మేము చేసిన పూర్వజన్మ సుకృతం. దీన్ని సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన స్థల భవన నిత్యానదాన అందరి పోతరామంతో రేపటి రోజున లలిత విష్ణు పారాయణ కూడా టైమింగ్ చేస్తున్నాను. గ్రామం అంతా ఊరేగుతారు. ఇదంతా కూడా ఈ మీరందరూ చూసి తరించమని కోరుతున్నాను. స్వస్థ ప్రజా పరిపాలనంతా న్యాయాన మార్గణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త శుభనో భవంతు.